యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అబే సాడిజం కాదు ఎస్ఐజీ, ఎలాగో ఎన్కౌంటర్లో హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాం కదా, సో ఈ శవాలను ఎందుకు ఊకే వేస్ట్ చేసుడు, కేసులు అన్ని గిల్ల మీద ఎట్లన్నా దోషేస్తాం, గదే ఫ్లోలా ఎన్కౌంటర్ కూడా వేసేస్తే మనకు కలిసి వస్తుంది కదా. అవును సార్, 50 ఎన్కౌంటర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు సార్. దీని సెలబ్రేషన్ తగలయ్యా, వచ్చినప్పటి నుంచి చచ్చేదాకా ఒకటే పాట పట్టుకుంది, సెలబ్రేషన్ సెలబ్రేషన్ అని. ఎస్ఐజీ టైం అవుతుంది, ముహూర్తం కూడా మంచిగా ఉన్నది, ఎన్కౌంటర్కి రెడీ చేసేవి, ఉరికే ఛాన్స్ లేదు, ఫటా ఫటా ఫట్ ఫట్ 4 రౌండ్లు షూట్ చేస్తా సరిపోతుంది కదా. అంతే సార్. ఇంకేది మరి, కానీ ఫాస్ట్గా వీళ్ళని బయటికి తీసుకొచ్చి పారేయండి. ఓకే మేడం. అమ్మో, నిజంగా చంపేసేలా ఉన్నారా? సార్, శవాలు కదులుతున్నాయి సార్. సార్ మేము శవాలం కాదు సార్, బ్రతికే ఉన్నా. వావ్, వాట్ ఎ మిరాకిల్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎన్కౌంటర్ పేరు చెప్తేనే ఎవ్వల కన్నా గుండె ఆగిపోతుంది, కానీ ఈడ ఆగిన గుండె కూడా అమాంతం కొట్టుకున్నాడు స్టార్ట్ అయిపోయింది. అవును సార్, ఇది ఎప్పుడూ చరిత్రలో జరగని సంఘటన సార్. అవును సార్, అవును సార్, అవునవును. అవునవునవును. ఏంద్రా, కూరలు లేని పాము కాటేస్తే మీరు చచ్చిపోయారా? నిజంగా ఎవ్వరు కూడా మీ అంత న్యాచురల్ యాక్టింగ్ చేయరు. సారీ సార్. మీతో నిజం చెప్పించాలని మేం పాములను వదిలితే అవే పాముల్ని వాడి మీరు పర్ఫార్మెన్స్ వదులుతారా? సార్ అన్నీ ఒప్పుకున్నాం కదా సార్, ఇంకేం నిజం లేదు సార్. సీతారత్నం, ఏంది ఈ పేరు గుర్తు రావట్లేదా? సార్ అది ఇంకా సేమ్ పర్ఫార్మెన్స్. గుర్తుకొచ్చిందా? ఎవరు సార్ మీరు? ఇంత తిక్క కుదిరినా మీకు ఇంకా నా పేరు గుర్తులేదు చూడు. రాథోడ్, రూడ్ రాథోడ్. నిజం పాతాళంలో దక్కున్నా చాలా చక్కగా పద్ధతిగా పైకి లాక్కొచ్చే పోలీసోడు. ఏ కానిస్టేబుల్స్ సార్, ఓపెన్ చేయి. ఈ కేసు కూడా ఉందా ఫైల్లా? మీతోనే చెప్పిద్దామని కొంచెం హైట్లో పెట్టినా, కానీ మీరు నాకంటే గొప్పగా హైడ్ చేసి రోయ్. చలో, ఇంకా హైడింగ్లు రైడింగ్లు లేవు. తేడాలు చేస్తే బాడీల పార్ట్లు డివైడింగ్లే. ఇగో కథలు వాడకుండా నిజం ఒప్పుకొని ఫైల్ మీద సంతకం పెట్టుర్రి, పానాలతోటైనా ఉంటారు. గీ లోళ్ళు పంచాయతీలు ఏముండయి. ఇగో ఎస్ఐజీ, ఇంకా టార్చర్ చేసుడు మానేసి గీలను లోపలేసి విషయం అర్థమైతే గాల్లే నిజం చెప్తారు, లేదంటే ఇంకా అర్థం చేయించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే సార్. అయినా మీకే కాదు రోయ్, నాకు కూడా ఎక్కువ టైం లేదు. ఎల్లుండి నాకు గీ నుంచి ట్రాన్స్ఫర్. పెండింగ్ కేసు అనేది నా అకౌంట్లోనే లేదు, ఉండనివ్వ.
మచ్చి మచ్చి కూల్ మచ్చి 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 కూల్ పిన్ని పడుతున్న టార్చర్లు సరిపోవన్నట్టు ఈ ముళ్ళ టార్చర్ ఏంటి పిన్ని? అసలు మన అదృష్టం ఏంటి పిన్ని? ఇంత దరిద్రంగా తయారైంది. అబ్బా పిన్ని, తీస్తుంటే నొప్పిగా ఉంది. నీకు ముళ్ళు తీసే చోటైనా గుచ్చుకున్నాయి, సంతోషించు. నాకైతే మరి కళ్ళతో కూడా చూసుకోలేని చోటు గుచ్చుకున్నాయి. వీపులో నొప్పితో చస్తున్నాను. అయ్యో, చేతికి కూడా అందట్లేదు. అసలు అది మనకి నిజంగా దారి చూపించడానికి తీసుకెళ్ళిందా, లేక ఛాన్స్ దొరికింది కదా అని ఇలా చుక్కలు చూపించడానికి తీసుకెళ్ళిందా? నాకైతే ఏమర్థం కావట్లేదు పిన్ని. అది ఎలా తీసుకెళ్ళినా అవసరం మాత్రం మనది. ముళ్ళల్లో కాదు, మురికి కాలువలోకైనా ముక్కు మూసుకొని వెళ్ళాలి. తీసుకో ముళ్ళు. అయ్యో, అరే అయ్యో పాపం, ఏంటి వాళ్ళంతా పాపం ముళ్ళతో పంచర్ అన్నట్టుంది. పాపం స్మైలీ, నిన్ను చూస్తే జాలేస్తుంది. అయినా అడ్డదారులు దొడ్డుదారులు వెతుకుంటూ పోతే ఇలా ముళ్ళే గుచ్చుకుంటాయి. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో కదా. ఇప్పుడు ఏమైందో చూసావా? ఏయ్, ఏంది బే ఎట్టాగా ఉంది వాళ్ళు, ఎక్కడో గుచ్చుకుంది దొంగ. అరే, ఇలా ఏడుస్తూ పాడుకోవాల్సి వస్తుంది. ఏంటే దెప్పి పొడుస్తున్నావా? అయ్యో రామా, జరిగిన దుస్సంఘటనను చూసి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను పిన్ని. ఏయ్, నీ సానుభూతి ఎవరికి కావాలి? వెళ్ళవా ఇక్కడి నుంచి. వెళ్ళమనగానే వెళ్ళిపోయేదాన్ని అయితే ఎంత దూరం. అదే ఇక్కడికి ఎందుకు వస్తాను పిన్ని? ఇలా మరీ ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకునేలా రిస్కీ అడ్వెంచర్ ఏం చేశారో ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్పొచ్చు కదా. నీకెందుకు చెప్పాలి? ఇదేమైనా సాఫ్ట్వేర్ ఆఫీసా? నువ్వేమైనా మా టీం లీడర్వా? ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇవ్వడానికి? అంటే మీ ఏ ప్రాజెక్ట్ అయినా నా చుట్టూనే ఉంటుంది కదా. ఇలా ఏవేవో ప్రయత్నాలు చేసే బదులు కంటెంట్ నాతోనే డిస్కస్ చేస్తే నేనే మీకు సహాయం చేస్తాను కదా. ఎంతైనా మనమంతా ఒకే ఫ్యామిలీ మెంబర్స్. ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి? నీకన్నీ తెలుసు, తెలిసే మమ్మల్ని కావాలని రెచ్చగొడుతున్నావు. ఆహా, వచ్చి మరి పుండు మీద కారం చల్లే ప్రయత్నం చేస్తున్నావు. అయ్యో పిన్ని, నేను ఏది చేయకపోయినా ఏదో చేశానని ఏదేదో ఊహించుకుంటున్నారు. ఎందుకు పిన్ని తప్పుగా ఆలోచిస్తారు? ఒకటి చెప్పనా, మనం ధర్మం తప్పినప్పుడే పిన్ని ఇలాంటి మానసికమైన నెగటివ్ థాట్స్ మనకు వస్తూ ఉంటాయి. అరే నిజం పిన్ని. అయినా మంచిగా ఉండడానికి ట్రై చేయండి అంటే అస్సలు వినరు కదా. సరేలే, ఇదంతా నాకెందుకులే కానీ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, ఎవరి కర్మ వాళ్ళది, అనుభవించాల్సిందే, తప్పదుగా. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఈ ఇంట్లో నుండి వెళ్ళను కానీ ఇక్కడి నుండి వెళ్తాను. కానీ వచ్చిన పని మీతో చెప్పాలి కదా. ఏంటో పని? అదే స్మైలీ, మీరు చేసిన ఘనకార్యానికి బామ్మగారు మీకేదో బహుమతి ఇవ్వాలి అన్నారు. దాని గురించి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. ఏంటి? అక్కడ పిలుస్తున్నారు. నిష్ఠగా పూజ జరిపించాలని మీరే కదా వ్రత ఏర్పాట్లు చేశారు. అందుకేనేమో మీరు లేకుండా అక్కడ అసలు పూజ జరిగేలా లేదు. రేపటి నుంచి అన్నీ మీరే చూసుకోవాలి. త్వరగా రండి.
అందరూ ఈగర్లీ వెయిటింగ్ మీకోసం. వచ్చేయండి. హ? పిన్ని, ఈ దెబ్బలతో ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళడం పిన్ని? ఆ? ఇలా దులుపుకొని చేతులు వెనక్కి పెట్టుకొని వెళ్ళడమే. పదా. లక్ష్మి, వస్తున్నానమ్మా. ఏరి వీళ్ళు ఇంకా రాలేదే, అసలు పిలిచావా? అదిగో వస్తున్నారు. ఏంటమ్మా, మాకేదో బహుమతి ఇవ్వాలని పిలిచావట? బహుమత? ఏం ఘనకార్యం వెలగబెట్టారని బహుమతి ఇవ్వడానికి? వ్రతం అని ఓ హడావిడి చేయడం కాదే, ఇంటి ఆడపడుచువి. ముందుండి అన్ని కార్యక్రమాలు నువ్వే చూసుకోవాలి. ఇప్పటి వరకు ఒక్క విషయమైనా పట్టించుకున్నావే? రేపు మంగళగౌరి వ్రతం అంటే ఇంట్లో ముత్తైదు అందరి చేతులకి నిండుగా మట్టి గాజులు వేసుకుని ఉండాలి. వ్రతం రేపైతే గాజుల గురించి ఇప్పుడు ఎందుకమ్మా? రేపు వేసుకోవచ్చులే. రేపు వ్రతం పనులు వదిలేసి ఈ గాజుల ప్రోగ్రాం పెట్టుకుని కూర్చుంటావంటే ఆ హడావిడిలో గాజులు వేసుకుంటూ ఉంటే కంగారులో అవి పగిలిపోవడం లాంటివి జరిగితే ఎంత అరిష్టమో చెప్పండి. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ రోజే ప్రశాంతంగా ఆ కార్యక్రమం జరిగిపోవాలి అని చెప్తున్నాను. ఇప్పుడే అదిగో చిన్నోడు కూడా చెప్తున్నాడు, ఇప్పుడే వేసుకోండి. అవును హంస, రేపు ఇవన్నీ కుదిరే పని కాదు. రండి కూర్చోండి, తర్వాత ఇంట్లో పనులు చాలా ఉన్నాయి. పెద్దోడా, మీ ఆవిడికి నువ్వు తొడుగుతావా? అమ్మో, ఇలాంటి పనులు మన వల్ల అయ్యేది కాదు. విరాజ్, చైత్రకు నువ్వు తొడుగురా. నువ్వైతే కరెక్ట్గా ఈ పని చేయగలవు. ఆనంద్, నువ్వు స్మైలీకి గాజులు తొడగడం నీతో కాదన్నప్పుడు ఆ విషయం అక్కడితో వదిలే. అంతేకాని లేనిపోని అనవసరమైన సలహాలు ఇవ్వకు, అర్థమైందా? స్మైలీ, నువ్వు వచ్చి గాజులేసుకో. మీరేంటే నిలబడి చూస్తున్నారు? వచ్చి గాజులు వేసుకోండి. అయ్యో, అపచారం అపచారం. మూసేండి మొహాలు సంతకెళ్ళా. శుభమాని వ్రతం చేసుకుంటూ ఉంటే ఇలా గాజులు పగలగొడతారంటే కాస్త తిన్నగా ఉండలేరు? ఏమైందే మీకు? అమ్మా, ఏమైంది ఏమైంది అని ప్రశ్న తప్ప ఎలా ఉంది అని మా బాధను అర్థం చేసుకుని అడిగే ప్రశ్నలే ఉండవా నీ దగ్గర? అంత బాధ ఏమొచ్చిందే మీకు? చెప్పాడవచ్చుగా. మాకు గాజులు వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. గాజులు వేసుకోవడానికి ఇన్ని నొప్పులేంటి మీకు? చెప్పండి. చూడు చూడు,
చేతులేంటే ఏదో అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళినట్టు ఇలా ఉన్నాయి. అసలు మీరు మీలాగే ఉన్నారటే. మీకంత కర్మేం పట్టిందత్తయ్య? అవును స్మైలీ, ఏంటిది? చేతికా గాయాలేంటి? ఏంటి స్మైలీ, అసలు మీరేం చేస్తున్నారో ఏమవుతుందో అసలు నాకేం అర్థం కావట్లేదు స్మైలీ. ఏంటిదంతా? అవునే, మొన్నేమో తలలకు బిందెలేసుకున్నారు, ఉదయమేమో డిక్కీలో ఇరుక్కుపోయారు, ఇప్పుడేమో ఒంటి నిండా గాయాలు. ఏం చేస్తున్నారే మీరు? అసలు ఏమైందే మీకు అసలు? అమ్మా ప్లీజ్, అసలు నువ్వేం అడక్కు. ఈ గాయాల కన్నా నీ ప్రశ్నలే చాలా నొప్పిగా ఉన్నాయి. అవన్నీ తర్వాత చెప్తానని చెప్పాను కదా. అత్తయ్య, బామని అంటాం కాదు, తనేం తప్పుగా అడగలేదే. ఎందుకంత బాధపడిపోవడం? ఏం జరిగిందో మాకు తెలియాలి కదా. అన్నయ్య పాపం ఏముంటుంది, ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసం అత్తయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏవో అడ్డంకులు ఎదురై ఉంటాయి. ఆ అడ్డంకుల ఫలితమే ఇది కావచ్చు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా అన్నయ్య, అంతే కదా అత్తయ్య? అవును అంతే విరాజ్, అంతే. మేము చేసిన విశ్వ ప్రయత్నాలకి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో అన్నీ రేపు తేలుతాయి. ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నాలు ఏవి వృధా కావులే పిన్ని. ఈ ఇంటికి ఎంత మంచి జరగాలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ అమ్మవారి దయ ఈ ఇంటి మీద ఉండే తీరుతుంది. మీరేం టెన్షన్ పడకండి. ఈ వ్రతమే నీ జీవితాన్ని చీకటి చేయడానికి, అది రేపు నీకే తెలుస్తుంది. స్మైలీ, నువ్వు నాకు గాజులు అయ్యి, నేను నీ గాజులు వేస్తాను, తీసుకో. జాగ్రత్తగా వేసుకోండి, సరిపోయారు జంట కవుల్లాగా. మీరేంటో మీ విధానాలేంటో ఒక్కటి అర్థమై చావడం లేదు. చిచి. అమ్మా చైత్ర, గాజులు నువ్వు కూడా వేసుకోమ్మా. ఆవిడ గారికి ఎందుకత్తయ్యా? తనేమి మన ఇంటి మనిషి కాదు కదా. అని మనమంటే కాదు కదా గోమతి, పద్ధతి కాదు, కోపం పనికిరాదు. అమ్మాయి నువ్వు తీసుకో. నేను రూమ్లోకి వెళ్ళి వేసుకుంటాను బామ్మ. రే విరాజ్, వెళ్ళరా, చైత్ర చేతులు పిలుస్తున్నాయి. సరే అయితే నేను నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. శ్రీవారు, ఈ గలగల గాజులు ఏమంటున్నాయో వింటున్నారా? ఈ గాజుల సవ్వడి
నా గుండె సవ్వడితో జత చేయాలని ముచ్చట పడుతున్నాయంట శ్రీమతి గారు. మరి వీటి ముచ్చట తీరాలంటే మీ చేత్తో ఈ గాజులు నా చేతికి చేరాలి. అప్పుడే మన ఈ గాజుల సవడి మరింత మధురం అవుతుంది. బామ్మగారు ఏమన్నారో గుర్తుందిగా, ఒక్క గాజు కూడా పగలకూడదంట. పగలకూడదని వీటికి కూడా తెలుసు. నువ్వేం కంగారు పడకు. ఈ గాజులకి తెలుసా?